నమస్తే అండి, నేను కూర యాదయ్య. హిందూ 9 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు తాండూరు నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ తర్వాత ఆ స్థాయిలో నిధుల వరద పారుతున్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది తాండూరే అని శనివారం మంత్రుల పర్యటనతో స్పష్టమైపోయింది. స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పట్టుదలతో ఏకంగా 290 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో తాండూరు సరికొత్త రికార్డును సృష్టించింది. నమ్మకంతో ఆశీర్వదించి గెలిపించిన మన ఎమ్మెల్యే మా సోదరుడు, మంచితనానికి మారుపేరుగా ఉండే గతంలో డీసీసీబీ చైర్మన్గా ఈరోజు ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదం గెలిచిన మనోహర్ రెడ్డి గారికి, అలాగే మరొక నా ప్రియమైన మిత్రుడు ఈరోజు ఐటీ మినిస్టర్గా, ఇండస్ట్రీ మినిస్టర్గా, ఫ్యూచర్ సిటీలో సీఎం గారికి శనివారం రోజు తాండూరులో జరిగిన ప్రగతి సభకు జనసందోహం భారీగా పోటెత్తింది. ఈ సభలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇద్దరు ఒక కీలకమైన మాట చెప్పారు. కొడంగల్ తర్వాత తాము అత్యధిక నిధులు ప్రాధాన్యత ఇస్తున్నది తాండూరుకే అని వారు బహిరంగంగా ప్రకటించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఒక నిజమైన ప్రజానాయకుడని, నియోజకవర్గ ప్రగతి కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రులు కొనియాడారు. తాండూరు పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల రోడ్ల నెట్వర్క్ మౌలిక వసతుల కల్పన కోసం ఈ 290 కోట్ల రూపాయలను కేటాయించారు. ఒకే విడతలో ఈ స్థాయిలో నిధులు రావడం తాండూరు చరిత్రలోనే సరికొత్త రికార్డు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా మాట్లాడుతూ తాండూరు అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సహకారం అందిస్తున్నారని, అందరం కలిసికట్టుగా నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కర్ణాటక బార్డర్ ఉన్నటువంటి కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా చేయాలని చెప్పినారు. అట్లా మన తాండూరు నియోజకవర్గం కర్ణాటక బార్డర్ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా కొన్ని పంచాయతీ కింద ఉన్నాయి. వాటిని అన్నీ కూడా మంత్రి గారికి కూడా నేను మరి పిటిషన్ ఎమ్మెల్యే గారు కూడా ఇస్తాం. ఆ పంచాయతీ పిఆర్ఓలు ఏవైతున్నాయో బార్డర్ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా. శనివారం రోజు సభలో హైలైట్ ఏంటంటే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడిన భావోద్వేగ మాటలు. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ నియోజకవర్గాన్ని, ఇక్కడి ప్రజలను రక్షిస్తా, తాండూరును రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా మారుస్తా అంటూ ఆయన చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా మంత్రులను రప్పించి నిధులు మంజూరు చేయించి తన పట్టుదలను నిరూపించుకున్నారు మనోహర్ రెడ్డి. టౌన్ అధ్యక్షుడు నాగరాజు గారికి, మండల పార్టీ అధ్యక్షుడు మైపాల్ గారికి, రాజ్ కుమార్ గారికి, తాండూరు మండల పార్టీ అధ్యక్షుడు, యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడు మైపాల్ యాదవ్ గారికి, బసిరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి గారికి, వేదిక మీదటువంటి గౌరవ హిందూ 9 న్యూస్ విశ్లేషణ ఏంటంటే అటు సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు, ఇటు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దూకుడు వెరసి తాండూరుకి ఒక మార్దశ పట్టిందనే చెప్పాలి. మరి ఈ 290 కోట్ల రూపాయల నిధులతో రాబోయే రోజుల్లో తాండూరు ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి. ఇదండి ఇవాళటి హిందూ 9 విశ్లేషణలు. ఈ వీడియో మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని వార్తల కోసం, పొలిటికల్ అప్డేట్స్ కోసం హిందూ 9 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.